హాయ్ ఫ్రెండ్స్, కిచెన్ విత్ స్వాతి ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను ఫిష్ ఫ్రై చేయబోతున్నాను. ఫిష్ తెచ్చారు. ఫిష్ ఫ్రైకి ఏమేం చేయాలో అన్ని ఈ వీడియోలో చూపిస్తాను. 3 కిలోల ఫిష్ ఉంది. ఈ ఫిష్ని మేము ఫిష్ ఫ్రై చేసి చూపిస్తాను. ఫిష్ ముక్కలు ఇలా పెద్దగా ఉన్నాయి. ఇలా పెద్దగా ఉంటే ముక్కలు మనం ఫిష్ ఫ్రై చేస్తే లోపల పచ్చిగా ఉంటుంది, తినడానికి పిల్లలు ఇష్టపడరు. అందుకోసం దీన్ని నేను ఇలపేటతోటి సన్నగా కట్ చేసుకుంటాను. ఇలా సన్నగా ఉంటే మనకు మంచిగా ఫ్రై అవుతుంది, పిల్లలు బాగా తింటారు. ఇలా సన్నగా అప్పల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో ఉన్న ఇవన్నీ తీసేసి శుభ్రంగా కడుక్కోవాలి. ఈ చేప ముక్కల్ని నేను 4-5 సార్లు నీళ్ళల్లో బాగా కడుక్కున్నాను. నేను చూడండి, ఇట్లా నీట్గా కడుక్కోవాలి, లోపల ఏం లేకుండా. ఇప్పుడు ఉప్పు, పసుపు వేసి ఇలా బాగా కలుపుకోవాలి. కలిపి మళ్ళీ 2 సార్లు లేదా ఒకసారి మనకి నీశ్వాసన పోయే వరకు కడగాలి. మళ్ళీసారి కడగాలి. ఇలా పసుపు ఉప్పు వేసి కడగడం వల్ల నీశ్వాసన ఉండకుండా ఉంటుంది. చేపలంటేనే నీశ్వాసన ఉంటుంది కదా, అందుకోసం నేను మళ్ళీ ఇలా వేసి కడుగుతున్నాను. పసుపు ఉప్పు వేసి కడగాను కదా, మళ్ళీ కడిగాను. మళ్ళీ ఇది 2వ సారి మళ్ళీ ఇలా కడగాలి. చూడండి, ఇలా కడగడం వల్ల ఎంత నీట్గా ఎంత ఫ్రెష్గా ఉందో, ఏముండొద్దు. నీట్గా కడుక్కున్న చేప ముక్కలు 3 కిలోలు. కావలసిన పదార్థాలు: కారం, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, కార్న్ఫ్లోర్, మిరియాల పొడి, 1 నిమ్మకాయ, లవంగాలు, యాలకులను ముందుగా దంచి పొడిలా చేసుకోవాలి. తీసుకొని ముందుగా పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, మిరియాల పొడి, కార్న్ఫ్లోర్, నిమ్మకాయ. 1 నిమ్మకాయ మొత్తం పిండుకోవాలి ఫ్రెండ్స్. దంచి పెట్టుకున్న లవంగాలు, యాలకులు, కొంచెం నూనె. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. కడిగి పెట్టుకున్న చేప ముక్కల్ని మనం అన్ని మసాలాలు వేసి కలుపుకున్న మసాలాలో వేయాలి. ఈడ చూడండి ఫ్రెండ్స్, నేను ఎంత కడిగి పెట్టుకున్నా నీళ్ళు అలాగే ఇంకా నీళ్ళు వస్తూనే ఉన్నాయి. అందుకోసం ఇందులో కలుపుకోకుండా ఈడ సపరేట్ మసాలా అన్నీ కలిపి చేప ముక్కల్ని వేస్తున్నా. నేను ఎంత కడిగినా వేస్ట్ అయిపోతుంది ఈ నీళ్ళ వల్ల, మళ్ళీ చేపలో వాసన వస్తుందని ఇలా కడిగేసి ఇలా వేసుకుంటున్నా.
ముక్కలకి నేను కలిపి పెట్టుకున్న మసాలాలు మొత్తం ఇలా చేప ముక్కలకి పట్టేలాగా మొత్తం ఇలా మంచిగా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నేను అన్నీ కలిపిన మసాలాలన్నీ వట్టిగా ఉండే. ఇప్పుడు ఈ చేపలు వేసే వరకు మనం కలుపుతూ ఉంటే ఇంకా అవి మెత్తగా అయి పేస్ట్ లాగా అంటుకుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా బాగా ముందుగా కడాయి పెట్టుకొని నూనె వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నూనె వేడైంది ఫ్రెండ్స్. ఒక్కొక్క చేప ముక్కల్ని ఇలా వేసుకోవాలి. ఒక సైడ్ అయ్యాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మెల్లగా ఇలా తిప్పుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, క్రిస్పీ చేపల ఫ్రై చూడండి. మనం పకోడీ లాగా ఫ్రై చేశాను.